హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ది బెస్ట్ టాపిక్ ఏంటో తెలుసా? మౌంట్ ఎవరెస్ట్ గురించి. అదేనండి, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్. దాని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. అసలు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం, దాని హైట్ 8,848.86 మీటర్లు. అదే అడుగుల్లో చూసినట్లయితే 29,031.7 అడుగుల. ఎవరెస్ట్ హైట్ ప్రతి సంవత్సరము 4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ వస్తుంది. దానికి కారణము ఇండియా మరియు యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్ మధ్య జరుగుతున్నటువంటి కదలికలు ఈ హైట్కి కారణం. ఇండియా మరియు యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్లే ఈ నవీన ముడత పర్వతాలు, అదేనండి హిమాలయన్ మౌంట్ రీజన్ అనేది ఏర్పడటం జరిగింది. ఇందులోనే ఎవరెస్ట్ పర్వతం కూడా ఉంది. ఎందుకంటే ఎవరెస్ట్ పర్వతానికి దగ్గరలో దొరికినటువంటి అవశేషాలు అంటే ఫాజిల్స్ సముద్ర జీవులవిగా గుర్తించడం జరిగింది. అంటే దాని అర్థం సముద్రంతో చేత కప్పబడి ఉంది. ఎవరెస్ట్ పర్వతం దగ్గర దాదాపుగా 300కి పైగా అరుదైన జాతులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే కొండ ఎంత పెద్దదైనా సరే పట్టుదల ముందు చిన్నదే అన్నట్లుగా ఫస్ట్ టైం May 29, 1953 ఎడ్మండ్ హిల్లరీ మరియు టాన్జింగ్ నార్గే అనే ఇద్దరు పర్వతారోహకులు ఎక్కడం వల్ల ఫస్ట్ టైం మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి నేటి వరకు కూడా దాదాపుగా 340 మంది ఈ పర్వతాన్ని అధిరోహిస్తూ చనిపోవడం జరిగింది. దానికి కారణం మౌంట్ ఎవరెస్ట్ హైట్లో 8,000 మీటర్ల తర్వాత నుంచి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. జనరల్లీ హైట్ పెరుగుతున్న కొద్దీ ఆక్సిజన్ డెన్సిటీ వల్ల ఆ హైట్లో ఆక్సిజన్ అనేది దొరకడం కష్టం. అందువల్ల వాళ్ళు ఆక్సిజన్ లేక చనిపోవడం జరిగింది. సో అందుకే దీన్ని డెత్ జోన్ అని అంటారు. అంటే 8,000 మీటర్ల కంటే పైన ఉన్నటువంటి ఆ శిఖరాన్ని డెత్ జోన్గా ప్రకటించడం జరిగింది. దాన్ని అధిరోహించాలంటే అడుగులు బలంగా ఉండాలి అన్నట్టుగా టెంపరేచర్స్ కూడా సడన్గా టెంపరేచర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే దాదాపుగా -40 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా హిమాలయాల మీద టెంపరేచర్ అనేది పడిపోతూ ఉంటాయి. అలాగే ఈ లో టెంపరేచర్స్ అండ్ బలంగా వీచేటువంటి గాలులు మరియు మంచు ప్రవాహాలు, అదేనండి అవలాంచీస్ అంటారు. మంచు ప్రవాహాల వల్ల ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మౌంటైన్గా ఎవరెస్ట్ని పేర్కొనడం జరిగింది. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం అనేది మానసిక స్థైర్యానికి, శారీరక శక్తికి ఒక పెద్ద పరీక్షే. నిజంగా మౌంట్ ఎవరెస్ట్ అంటే డేంజర్ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ క్రేజ్ = మౌంట్ ఎవరెస్ట్ అని పేర్కొంటారు. ఎవరెస్ట్ పర్వతం మాత్రమే కాదు, భారత గర్వ శిఖరం.